లక్ష్మీ కటాక్షం. మధురా నగరంలో రాఘవయ్య అనే బ్రాహ్మణ యువకుడుండేవాడు. అతనికి అన్నవాళ్ళెవరూ లేరు. పరమదరిద్రుడు. అయినప్పటికీ ఇతరులను చేయిచాచి యాచించి ఎరగడు. ఊళ్ళో ఉండే వైష్ణవాలయాలన్నీ అంటిపెట్టుకొని ఉండి ఆలయంలోని దేవతలను భక్తితో కొలుస్తూ అక్కడ ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు. మనిషి చూడటానికి ఆరోగ్యంగా పుష్టిగా ఎంతో కళగా ఉండేవాడు. ఒకనాడు రాఘవయ్యకు కలలో లక్ష్మీదేవి కనపడి, నాయనా, నాకు నీపైన అనుగ్రహం కలిగింది. ఇక నుంచి నేను నీ వెంట ఉండి నీకు సకలైశ్వర్యాలు చేకూర్చుతాను అని అన్నది. రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి, తల్లి, నీకు నా పైన దయ కలిగినందుకు సంతోషం. కానీ ఇంతకాలము నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బతుకుతున్నాను. నన్ను గురించి ఒకరికి గాని ఒకరిని గురించి నాకు గాని బెంగలేదు. ఏదో ఆ పూజారి ఇచ్చిన దాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు చేస్తాను. నీవు నాకు వద్దు అని అన్నాడు. లక్ష్మీదేవి కోపంగా, వెర్రివాడా, ప్రారబ్ధం అంత తేలిగ్గా తప్పుతుందనుకుంటున్నావా? నేను నిన్ను పట్టే తీరుతాను అని అన్నది. తల్లి, ఒక చిన్న విన్నపం. నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపోతావో అది కాస్త చెప్పు చాలు అని రాఘవయ్య అన్నాడు. నీతో చెప్పే పోతాన్లే అంటూ లక్ష్మీదేవి అతనికొక గుర్తు చెప్పి మాయమైపోయింది. ఆ మర్నాడే ఎవరో కోటీశ్వరుడు ఆలయంలో పూజ చేయటానికి ఆర్భాటంగా వచ్చి రాఘవయ్యను చూశాడు. ఆయనకు రాఘవయ్యను చూడగానే ఏమనిపించిందో మరి. అతనికి నమస్కారం చేసి పట్టుబట్టలు కట్టబెట్టాడు. ఆ కోటీశ్వరుడి వెంట వచ్చిన వారందరూ రాఘవయ్య మెడలో పూలమాలలు వేశారు. పూజ అనంతరం పెద్ద సంతర్పణ జరిగింది. రాఘవయ్యకు సుష్టిగా భోజనం పెట్టారు. దేవుడి ప్రసాదం తప్ప షడ్రసోపేతమైన భోజనం ఏనాడు ఎరగని రాఘవయ్య లక్ష్మీదేవి అన్నంత పని చేస్తుందని గ్రహించాడు. రాత్రి పొద్దుపోయిన దాకా కోటీశ్వరుడి ఇంట భోజనాలు అవి జరిగాయి. అంతదాకా రాఘవయ్య కోటీశ్వరుడి బందీగానే ఉన్నాడు. చివరకు తనకు విముక్తి దొరకగానే అతను లక్ష్మీదేవి నుంచి కూడా విముక్తి పొందగోరి తిన్నగా రాజుగారి కోటలోకి నడిచాడు. పట్టెనామాలు, కొత్త పట్టుబట్టలు, మెడనిండా పూలమాలలు, నిండైన విగ్రహము గల రాఘవయ్యను చూసి వైకుంఠం నుంచి దిగివచ్చిన విష్ణుమూర్తే అయి ఉంటాడని పహారా వాళ్ళెవరూ అడ్డగించలేదు. రాఘవయ్య ఎవరి ఆటంకము లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళాడు. అనేక గదులు దాటగా రాజుగారి శయ్యాగారం వచ్చింది. ఒక మంచం మీద రాణి, ఇంకొంచెం అవతల మంచం మీద రాజు పడుకొని నిద్రపోతున్నారు. రాఘవయ్య రాణిని చెయ్యి పట్టుకొని మంచం మీద నుంచి కిందకు జరజరా ఈడ్చాడు. రాణి కెవ్వున అరిచింది. ఆ అరుపుకు రాజు నిద్రలేచి కూర్చున్నాడు. ఎవడో తన భార్యను నేల మీదకు ఈడ్చేయడం రాజు కంటబడింది. రాజు ఆగ్రహావేశంతో తన దిండు కింద నుంచి కత్తి దూశాడు. అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి బారెడు పొడుగు తాచుపాము పక్క మీద పడింది. రాజుగారి కత్తి దాన్ని నరకటానికి పనికి వచ్చింది. మా ప్రాణాలు కాపాడటానికి ఈ అర్ధరాత్రి అవతరించిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు, తమరెవరు అని రాజు భక్తితో రాఘవయ్యను అడిగాడు. నా పేరు రాఘవుడు అని రాఘవయ్య అన్నాడు. రాజుకు అతడిలో గురి కుదిరింది. రాచనగరులో అతనికొక మేడ ఇచ్చి అందులో ఉండి తనను పావనం చేయమని రాజు అతన్ని వేడుకున్నాడు. లక్ష్మీదేవిని ఓడించటానికి తనకు శక్తి చాలదని రాఘవయ్య గ్రహించి సరేనన్నాడు. రాఘవయ్యకు సిరి ఎత్తుకున్నది. రాజుగారి ఆదరణతో పాటు అతనికి రాజపరివారంలోని అందరి ఆదరణ లభించింది. రోజు అతనికి అంతులేని కానుకలు లభించేవి. ఎవరో అతనికి చక్కని లక్ష్మీదేవి లాంటి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేశారు. రాఘవయ్యకు 4 పిల్లలు కూడా కలిగారు. లక్ష్మీదేవి కోసం రాఘవయ్య ఒక పెద్ద ఇనపెట్టె ఏర్పాటు చేశాడు. లక్ష్మీదేవి అందులో మూల్గుతూ ఉండేది. ఇలా 12 ఏళ్లు గడిచాయి. ఒక లక్ష్మీవారం సాయంకాలం రాఘవయ్య భార్య మేడ మీద నుంచి మెట్లు దిగి వస్తూ, దీపాల్లేవు, ధూపాల్లేవు, అందరూ ఎక్కడ చచ్చారా అని కేకపెట్టింది. అదే లక్ష్మీదేవి చెప్పిన గుర్తు. రాఘవయ్య తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకొని,
ఆహా, వెళ్ళి వస్తావా తల్లి? సరే వెళ్ళు అని అనుకొని తన భార్యతో, ఇక నువ్వు నన్నేమీ అడగకు, ఇనప్పెట్టెలో ఉన్నదంతా ఊడ్చేసుకొని నువ్వు నీ పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రే వాళ్లను పంపేశాడు. రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా రాఘవయ్యను వెంట తీసుకుపోయేవాడు. రాఘవయ్య తన భార్యను పిల్లలను పంపేసిన మర్నాడే రాజు వేటకు బయలుదేరుతూ రాఘవయ్యను కూడా వేటకు తీసుకుపోయాడు. ఆ రోజు వేట ఏమాత్రమూ సుఖంగా సాగలేదు. మధ్యాహ్నమయ్యేసరికి రాజుగారు వేటగాళ్ళు బాగా అలసిపోయారు. ఎండవేళ రాజుగారు రాఘవయ్య తొడ మీద తలపెట్టుకొని ఒక చెట్టు నీడన నిద్రపోయాడు. వేటగాళ్ళు దూరంగా చెట్ల కింద చేరారు. అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్టవేసింది. గాఢ నిద్రలో ఉండి రాజుగారు నిద్ర లేవలేదు. రాజుగారి తల కదిలించకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రాఘవయ్య చాలాసేపు తికమకపడ్డాడు. ఇంతలో అతనికి రాజుగారి నడుముకి ఉన్న చిన్న కత్తి కనిపించింది. రాఘవయ్య ఆ కత్తిని ఒర నుంచి తీసి దానితో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోయాడు. అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకి వస్తున్న కత్తిని చూసి ద్రోహి అని కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు. రాజభటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. నా పంచచేరి నా ప్రాణాలకే ఎసరు పెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు. రాఘవయ్యను పెడరెక్కలు విరిచికట్టి నగరానికి తీసుకుపోయారు. మర్నాడు విచారణ. రాజుగారు నిండు సభలో రాఘవయ్య మీద రాజద్రోహ నేరం ఆరోపణ చేసి ఏం చెప్పుకుంటావ్ అని అడిగాడు. నేనేమీ చెప్పుకోను, మీకు తోచిన శిక్ష విధించండి అని రాఘవయ్య అన్నాడు. నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాం అని రాజు అన్నాడు. నా ఇనప్పెట్టెలో ఒక చెందుగాయ పెట్టె ఉన్నది, అందులో నా నిక్షేపమున్నది. దాన్ని ఒకసారి కళ్ళ చూడనిచ్చి తర్వాత మరణదండన విధించండి అని రాఘవయ్య అన్నాడు. రాజోద్యోగులు వెళ్ళి ఇనప్పెట్టె తెరచి చూస్తే అంతా ఖాళీగా ఉన్నది. అందులో ఉన్న చెందుగాయ పెట్టె తెచ్చి రాజసభలో తెరిచారు. అందులో ఒక నీరు కావి పంచే ఒక చిన్న చెంబు మాత్రమే ఉన్నాయి. ఇవా నీ నిక్షేపం అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంత కాలము నేనే కష్టము ఎరగను. ఇంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమైంది. అది శాశ్వతం కాదని, ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని తెలిసే వాటిని భద్రంగా దాచి ఉంచాను. వాటిని నాకు ఇప్పించినట్టయితే నా మానాన నేను పోతాను అని రాఘవయ్య అన్నాడు. రాజు ఆశ్చర్యపడి రాఘవయ్యను పోనిచ్చాడు.